నేను ఉద్దేశించి చెప్పగలుగుతున్నాను. కనుక నేను మీ అందరినీ కూడా నేను చూసి ఈరోజు ఆనందించాల్సిన ప్రాముఖ్యమైన మాట ఏమంటే, ఇంత దూరం నుంచి ఎక్కడికి అసలు సంబంధం లేకుండా కూడా చేరుకొని మరి గురి ఎద్దకే పరుగెత్తుదాము అన్నట్టుగా ఆయన చూపిన గురి ఎద్దకే పరుగులు తీసే సిద్ధపాటుతో నడిపిస్తున్నటువంటి జానకి గారిని బట్టి కూడా నేను చాలా అభినందిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ కూడా మీ కుటుంబాలను బట్టి, మీ సంఘాలను బట్టి, మీ పరిచర్యని దేవుడు బహుబలముగా ఇంకా విస్తరింప చేయాలని, నశించిపోయే ప్రతి ఆత్మని మన చేతికి అప్పగించి దేవుని సముఖంలో చూపించుకునే భాగ్యం ఇవ్వాలని దేవుని నామంలో, యేసుక్రీస్తు వారి నామంలో మిక్కిలి వినయముతో నేను ఈ యొక్క క్లుప్తంగా ఈ సమయాన్ని సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. ప్రార్థన చేసుకుంటాం. వాస్తవానికి ఇంకా ఉన్నారు, అది పరిచయం చేయాల్సింది, కానీ సమయం పద్ధతులేదు. సరే, చిన్న ప్రార్థన చేసుకుని ముందు వాక్య ధ్యానం చేద్దాం. ప్రార్థన చేస్తున్నాం. ఉన్న విషయాల కోసం ప్రార్థన చేయాలంటే ఈ పరిచయం కోసం మనం పిలిచిన ప్రయోజనం సంఘము అభివృద్ధి కోసం ఒక అంశాన్ని కూడా ప్రార్థన చేద్దాం. దాని కొరకు ప్రార్థన చేసుకున్నాం. మొదటిగా ప్రార్థన ప్రార్థన ఏకీపించి ఒక 4 ప్రార్థన అంశాలు. ప్రసాదాలు గారి చర్చి గురించి ఒక 70 సెంట్ల స్థలం కోర్టులో ఉంది. దాని విడుదల కొరకు ప్రార్థించమని చెప్పాడు. దైవజనులందరి చేతులు పరిగెడితే అసాధ్యమైనది ఏమీ ఉండదు నాకు తెలుసు. ఎందుకంటే నేను అనుకుంటున్నాను, మనందరినీ అసలు వచ్చింది ఈ పనికి మనం వాడుకుంటాను ప్రభు. అంతేగాని మనకి ఇక్కడికి వచ్చింది మీ మొఖాలు, మేము మా మొఖాలు మీరు చూడటానికి కాదు. మనందరినీ పైన ఉన్న వారి ముఖం చూపుతారు. మీరు ఎలాంటి వాళ్ళు అంటే, మీరు అసాధ్యమైన సాధ్యం చేయగలిగిన వాళ్ళు అంటూ ఉన్నారంటే అది దేవుని పాదదాసులు మాత్రమే. కాబట్టి చేతులు పైకెత్తి 70 సెంట్లు స్థలం ఈరోజు ఎవరు దాన్ని అడ్డుకుంటున్నారు, ఎవరు దాన్ని ఆపుతున్నారు, ఎవరు దాని విషయంలో నిలబడి మేము ఉన్నామంటున్నారు, ఆటంకాలు అడ్డుబండలు మొత్తము తొలగిపోయింది. మీ ప్రతి ప్రార్థన చాలా విలుగుంది. ఎందుకంటే మనందరూ అన్నిలోనే ఏదో ఒక దైవజనుడు ప్రార్థన చేస్తే అందరూ మారి. ఎందుకంటే ప్రార్థన శక్తి ముందు మనకు బాగా తెలుసు. ఇక్కడికి వచ్చి ఒక బలమైన ప్రార్థన చేసి ఇక్కడి నుంచి వెళ్ళినాక మన ప్రసాద్ అయిన నోట్లు వచ్చి కొత్త మాటలు రావాలి. అప్పుడు అన్నారు, నిజంగా జీసస్ చెప్పాడని దైవజనులు ఎక్కడ ఉంటే అక్కడ దేవుడు దిగుతాడంటే ఆ పేరు ప్రభువు మనకి ఇచ్చున్నదాక. ఇంకా అందరి నుంచి పేరు మనకు ఇంకా అందరి నుంచి పదవులు కూడా మనకు. ఓకే, అందరి చేతులకి పెట్టి కాలేజీలో చెప్తున్నాను. అందరూ కొద్దిసేపు చేతులు ఎందుకంటే దైవజనుడికి ఒక భారాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ భారవాడికి పైన ఆత్మకు కనెక్ట్ చేస్తున్నాడు. చేతులెత్తి ప్రభా 70 సెంట్ల స్థలము ఎక్కడైతే మీరు సిద్ధం చేశారు, ఈ దాసుడు ఒంటరిగా పోరాడుతామన్నాడు. దానికి నూతనమైన ఒక బలం రావాలని ఎంతమంది దేవుడి సేవకులుగా చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తుండగా దేవా చేతులు 2 జోడించాము. వేదిక పరికరాలు అంటే మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాం. దేవాడుగుతుంది అవసరం ప్రేమ మినిస్ట్రీలో మేము మంచి అపోస్తులు మేము చూడటానికి
ఒక పెద్ద కార్యం ఇచ్చింది. ప్రతి చేతులెత్తిన ప్రతి దైవ సేవకులు మొదలుపెడుతున్నాం ప్రభు. ప్రతి ప్రార్థన మీరు వినబోతున్నారు. ఏస్తే తన స్వజాతుల కొరకు ప్రార్థన చేస్తే రాబోయే ఒకరు తనగిపోయినట్లుగా ప్రభు చేతులెత్తిన మేము తండ్రి ఆ కోర్టు విషయంలో ఎవరెవరు నిలబడుతున్నారు. వారి హృదయాలు మార్చగలవు, వారి హృదయాలను తిప్పివేయగలవు. ప్రార్థన చేయుచుండగా వారి హృదయమును గలిబిలి చేసి నీ దాసుల పక్షాన యుద్ధము చేసేసయ్యా, యుద్ధము చేసేసయ్యా, యుద్ధము చేసేసయ్యా. యుద్ధం మాది కాదు, యెహోవా అని మనం చెప్పినట్టుగా చేతులెత్తాము తండ్రి. దేవాది దాసుల పక్షాన నాయనా ఒంటరి అయిన వాడు 1000 మందిగా చేసే దేవుడు ప్రభువా. ప్రసాదయ్య గారి పక్షాన నాయన ఎంతమంది దేవుడి సేవలుగా చేతులు పైకెత్తేవు అయ్యా. నీ దాసులు మొదలుపెట్టాలయ్యా. సాతాను వారి యొక్క కోటలు కూలిపోయినట్లు తండ్రి. ఈ యొక్క పరిచర్యలో యొక్క 70 సెంట్లు కేవలం అడ్డుపడగా నిలబడి ఉన్నారు. వారి హృదయములు మారిపోవుగా, వారి ప్రభుత్వాల కావలాల మధ్య కంగాలపై నిద్ర పట్టుకుంటుగా ఆ స్థలమునైనా ఈ స్థలమునైనా అపోస్తులకు అప్పగిస్తున్నావు ప్రభా. అపోస్తులకు అప్పగిస్తావు తండ్రి. దేవాది దాసులు పక్షానైనా ఇంత సమూహములు కూర్చుకోవడానికి ఏదో ఒక గొప్ప కార్యం ఉంది తండ్రి. లేకపోతే ఈ స్థలానికి నన్ను గొప్పలు ఎవరు నడిపించు ప్రభు. దేవా చేతులెత్తారు తండ్రి. ఇప్పుడు కానించున్నారు ప్రభు. ఇప్పుడు నేను కోరుతున్న ప్రతి ఒక్క నాయకుడు మాట్లాడుతున్నావు. ఆ సెంటు స్థలానికి ఒక గొప్ప విడుదల చూడబోతున్నావు. వేస్తే ప్రార్థిస్తే గరిబిలైపోయి రాజును నిద్ర పట్టలేదయ్యా, నిద్ర పట్టలేదయ్యా. చదివి నిరంతరం కాదు ప్రభు. మా దైవ సేవలు అందరూ చేతులు బయటెత్తిలేదని మాకు నిద్ర పట్టలేదయ్యా. మా స్థలం మాకు వచ్చేంతవరకు ఎవరు నిద్ర పట్టలేదు బాబు. ఇప్పుడు దేవుని బలము ఆ ప్రాంతానికి వెళుతున్నాడు. అది ఆయన చర్చిలో కదిలించండి బ్రహ్మ. కదిలిపోవద్దు కాక, కదిలిపోవద్దు కాక, కదిలిపోవద్దు కాక. ప్రార్థించి వెళ్ళిన తర్వాత మేము కార్యాలు చూస్తాము. దాసుడు ప్రసాద్ అయ్యారు పక్షాలు కార్యం చేసి కోర్టులో ఉన్న స్థలం ఇప్పుడు విడుదల కలుగులు కాక, విడుదల కలుగులు కాక, ఇప్పుడు అప్పులు జరుగులు కాక, ఆశ్చర్యము జరుగులు కాక. దాసుడు ప్రసాద్ అయ్య గారికి మీరు అప్పగించబోతున్నందుకు స్థుతిస్తున్నారు. యుద్ధము చేయబోతున్నందుకు స్తోత్రాలు. ఇప్పుడు ఎదుగు పడిపోయినట్టుగా స్థలానికి అడ్డుకోవడంలో పడిపోతున్నట్టుగా ఆటంకాలు తొలగిపోతున్నట్టుగా ఇప్పుడు దేవుని బలముతో దేవుని మహిమతో ఆయన మీరే గొప్ప కార్యాలు మీరు జరిగించి ఈ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసు నామాన్ని అడిగి వేడుకుంటున్నాము కర్మ తండ్రి. అవకాశం ఇచ్చారు దేవుని ఆత్మచేత నడిపించబడి చిన్న ప్రార్థన చేసుకున్నాడు. అలాగే ఇంకొక అంశం ఉంది, అది 2వ అంశం. 3వ అంశం ఎవరైతే అది ఇక్కడ వచ్చే సమయం లేదా వాటి మీద సాక్షి సంతకాలు 3వ అంశం. నాకు వ్యవసాయాలు చెప్పాను. ఒకటి కోర్టులో ఉన్న స్థలాన్ని దుర్గాలు ఏంటంటే ఎకరాల స్థలం అలాగే దానికి ఒక 10 లక్షలు ఆ డబ్బులు వాళ్ళు. మూడోది ఏంటంటే ఇక్కడికి వచ్చి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ దేవుని పిల్లలు 400 మంది ఉన్నారు. ఇప్పుడు వరకు 10 దగ్గర పరిస్థితి లేదు. ఇక్కడ ఈ 300 మంది పిల్లలు 3,000 మందిని తయారు చేసే సేవకులు దేవుడు అపోస్తులకు అప్పగించబోతున్నారు. ఈ సంఘ అభివృద్ధి కొరకు ప్రార్థన చేయండి.
దీనిలోంచి సువార్థకులు బయటకు రాబోతున్నారు. ఇప్పుడు వరకు అన్ని జరిగింది, కానీ ఇక మీదట ఈ 300 మంది పిల్లలు ఒక్కొక్క పిల్లవాడిని దైవ సేవకి అప్పగించిన కాక ఈసారి మనం కలిసేటప్పుడు 300 మంది పిల్లలు ఆత్మీయ తండ్రిగా అపోస్తులు పోర్చడానికి అభివృద్ధి చెందాలని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు వరకు చక్కగా ఈ విషయాలు సాక్ష్యాలు పంచుకుంటూ వచ్చినాము. తిరిగి 2వ విషయంలో రేపు ప్రార్థన అవసరంతో ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, సర్వాధికారి దేవ, సర్వోన్నతుడ, నిన్న నేడు నిరంతరం మారని మార్పు లేని దేవుడు, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ గ్రామంలో, కొండపల్లి గ్రామంలో మీ దాసుని ప్రసాద్ అయ్య గారు మీరు ఏర్పాటు చేసుకొని మా చర్చిలో తండ్రి ఇంతవరకు మీరు అతని ప్రార్థన వాక్యం సాక్షాత్ ద్వారా కూడా మీరు తోడుగా అతన్ని మాట్లాడుతూ వచ్చినారు. మొదటి అంశంగా మరి ప్రార్థన చేస్తూ వచ్చినారు దైవ సేవకులు. ఈ కార్యం అంతైనా మీరు కార్యాలయం ఈ కార్యం జరిగిస్తురాల్సిందిగా అనుకుంటున్నాను. ఇలాంటి నేను కొడుతున్నా ఎక్కడ జరుగుతుంది మధ్యలో ఈ కొరతని అవసరం యొక్క అంతర్పడికి తీసుకురావాల్సింది ఈ అక్కడ మీరు తీసుకురావాల్సిందిగా ప్రార్థిస్తూ మనం చేస్తున్నారు. ఇలా చేరాలని ప్రయత్నాలు ప్రభువారికి వరకు తోడుగా ఉండి మీరు నడిపించారు. మా ముందున్న సమయానికి చేతులకు అప్పగిస్తున్నాం. ఆత్మతంగా మీరు అధ్యక్షత వహిస్తున్నారండి. స్థలాన్ని పరిశుభ్రపరచండి, మీరు రక్తం రక్షించండి, చిత్తూరు దుష్టుడు జరిపించి ఆటంకాలు తగ్గించి మొదల కార్యక్రమం అంతట్లో తోడుగా ఉండండి. ప్రతి దాసుని ఏర్పాటు చేసుకున్నారు. ఇచ్చిన పరిచయను బట్టి, సంఘాలను బట్టి అతని దాసునికి ఇచ్చిన మంచి పరిచయం బట్టి కూడా మనం స్పృతిస్తూ కుటుంబాన్ని పిల్లలను మా ప్రభావ మీరే జీవించి ఆశీర్వదించండి. మేలు సంస్థ సమకూర్చి జరిగించిన వాగ్దానం చేతపడుతూ ముందుల సమయం కొరకు ప్రత్యేకంగా సన్నిధిలో ప్రార్థిస్తుంది. ఆత్మతంగా మీరు నడిపించి మహిమపడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో ఆయా ప్రాంతాల నుండి, దూర ప్రాంతాల నుండి కూడా దైవ సేవకులు వేయి ప్రయాసాలతో ప్రయాణంలో క్షేమంగా స్థలాన్ని తీసుకొచ్చారు. అందరి బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మరోసారి 2 ఎకరాల స్థలం కొరకై ప్రభావ ప్రార్థిస్తున్నాం. ఆయన సహాయం చేయండి. స్వార్థంతో కాదు, మీ పని కొరకై, మీ పరిచయం కొరకై ప్రభావ విషయంలో నోరు తెరిచి ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ప్రార్థనలు ఆలకించే దేవుడు, ప్రార్థనలు లేపటి దేవుడు. మార్పు సువార్త 9:29 మరోసారి పడుతూ ప్రభావ అతని తిరిగి సాధ్యపడాలంటే ప్రార్థన ద్వారా తప్ప మరి దేని ద్వారా సాధ్యపడదని చదివించినారు. సమస్తము సాధ్యపరిచే ప్రార్థన అతన్ని మీరు ఆలకించే దేవుడు ఉన్నవారు ఈ మనము మీ పాదాల దగ్గర సమర్పిస్తుంది. మహిమతోనూ ప్రభావంతోనూ రానున్న యేసు ప్రభువారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన మనము సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. అలాగే పరిశుద్ధ తండ్రి, పాదాలు వందనాలు, స్తోత్రాలైనా స్తోత్రాలు వందనాలు తెలుసుకున్నాం, శుద్ధులు తెలుసుకున్నాం. ప్రభుత్వం ఆరాధన కార్యక్రమాలు బట్టి స్తోత్రాలు తెలుసుకున్నాం. మరో ప్రాంతం నుంచి స్థలానికి క్షేమంగా తీసుకొచ్చిన ఐదుగురు బట్టి స్తోత్రాలు. ప్రయాణంలో వారి కూడా తోడుగా ఉండడం ప్రార్థన చేస్తున్నాం. ఏర్పాటు చేసినటువంటి ప్రసాదాలు జ్ఞాపకం చేసుకోండి. సేవను కూడా నాయన ముప్పలంతులుగా, అర్థంతులుగా, మరింతలుగా మీరు అభివృద్ధి చేయండి ప్రభావ. తప్పించిన స్థలం ప్రభావ చిత్తమైతే మీ దాసు పక్షంగా మీరు ఉండండి. మీతో ఎదురు చేయవారితో నేను అభివృద్ధి చేస్తాను. మీరు చెప్పిన మాట ప్రకారంగా మా ప్రభావాన్ని విడిపించండి. మీ దాసు మేము అప్పగించమని మేము ప్రార్థన చేస్తున్నామండి. సేవ దానానికి బలాభివృద్ధి చెందడానికి మీరు సహాయం చేయండి. మన చేతులు సేవా పరిచయం అన్నింటిలో కూడా తోడుగా ఉండండి. ప్రతి సంఘం కూడా అభివృద్ధి చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ
ప్రాంత ప్రజలకు ఆయన ఆశీర్వాదకరంగా దాల్సిన ప్రార్థన చేస్తున్నాం. జీసస్ పరిశుభ్రమైన సహాసం ప్రతి సేవకులు ప్రతి వందనాలు, వారి కుటుంబాలను ప్రతిష్ఠిస్తారు, వారి సంఘములను కూడా అభివృద్ధి చేయడానికి ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఉదయకాలంలో ప్రార్థించుండగా మా అందరి ప్రార్థనలు మా ప్రభు ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి. మా దేశ ప్రజల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేశ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేశ నాయకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. హింసించబడుతున్న క్రైస్తవుల ఆదరణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మా ప్రభు ఆటంకపరిచే వారికి వారి మనసు దయచేయమని మీకు ప్రార్థన చేస్తున్నాం. ఆ తెలుగు ప్రజల కోసం ప్రార్థన చేస్తున్నాం. తెలుగు ప్రజలను రక్షించమని మీకు ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మా స్వజాతి ప్రజలు అనేకులు రక్షించబడటానికి మీరు సహాయం చేయండి. పరిస్థితుల్లో సమాసం ప్రతి సేవకులను కూడా మీరు జ్ఞాపకం చేసుకెళ్ళండి. బలహీనంగా ఉన్న వారికి మంచి ఆరోగ్యం దయచేయమని కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. అందరూ జన్మలోకి వచ్చి ఆసక్తితో ప్రార్థన చేయడానికి మీరు సహాయం చేయండి. మా అందరికీ ఏక మనసును ఏకాత్మను మీరు దయచేయమని కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రపంచ శాంతి కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నాం. ముందున్న కార్యక్రమం అంతట్లో కూడా మీరు అధ్యక్షులుగా ఉండి మీ నామానికి మహిమకరంగా మీరు జరిగించుకోవాలని మమ్మల్ని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకోవాలని, మా చిన్న సేవను అభివృద్ధి చేయమని, కృపా సమాధానం మా అందరూ దయచేయమని మా ప్రభువును ఈ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ప్రార్థన చేస్తే వాక్యంగా తర్వాత కొంచెం సమయం ప్రార్థన చేసుకున్నారు కూడా. మంచిది. ఎక్కడ చూసినా నేను సంఘాలు పెట్టినా సరే ఎవరు శిష్యుడికి గురించి ప్రార్థన చేపెట్టిన శిష్యుడికి అప్పచెప్పేవాళ్ళు కూడా తగల ఎన్నొచ్చినా నాకే 5 ఏళ్ళు 6 ఏళ్ళు అవసరం వచ్చి ఇంకొకటి పొడిగిపోయిన శిష్యుల కోసం ప్రార్థన చేపించి కానీ శిష్యుడి కానీ తయారు చేసే వాళ్ళని నా విశ్వాస కానీ ఎందుకు మరి నాకు అది తగల. ఈ రోజు నేను ప్రత్యేకంగా చూస్తాను. ఎందుకంటే నేను సత్రపల్లి పిలుపులో మా వచ్చే సమయానికి ఆయన ఎంతోమంది మోసం చేసి మా వచ్చిన శిష్యుడి కానీ ఆయన కూడా ఆడిపోయింది 100 సంఘాలు పెట్టినాను. మరి నేను ఈ యొక్క 11 సంవత్సరాల 12వ సంవత్సరంలో ఇప్పుడే ఇక్కడ మరి శిష్యుల్లో ప్రారంభం చేసింది. కాబట్టి కొలస్సీ పత్రిక 1:7 ప్రకారంగా మరి ఎక్కడ నిజమైన దైవజనులను శిష్యులను తయారు చేస్తారు. ఎక్కడలాగా నేర్చుకునే వారికి వారు తయారు చేస్తారు. వారిని ఒక సైన్య సమూహం లాగా తయారు చేసి అనేక తయారు చేయడానికి మరి యుద్ధ భూమిలోకి నడపడానికి ముందుగా పరిగణిస్తారు. అటువంటి విధానమైన 12 సంవత్సరాల తర్వాత కోసం అందుకని అవకాశం ఇచ్చిన మాట్లాడడానికి మరి నేను చెప్పడం జరుగుతుంది. మంచి పిల్లగా వాటిని పెట్టడానికి మనందరం వసనమై ఉన్నందువల్ల ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడు మహోన్నతుడు అయిన మా తండ్రి, ఈరోజు ఇటు రీతిగా మేమందరం కలుసుకొని వాక్య స్వరూపులకు ఆత్మాభిషేకము ఆత్మలపై ఉంచి మా అందరికి ఆత్మలకు కావాల్సిన ఆహారాన్ని, సంగములకు కావాల్సిన ఆహారాన్ని మీరు సిద్ధపరిచి మా యొక్క లోపమును మీరు ఎత్తి చూపి మా అందరితో ఈ దేవుడు దూతలాగా నిలబడి మాట్లాడుతున్న మోసే నాయకుడుగా ఇశ్రాయేలు జనాన్ని ఎలా ఎదురు చూశారో అలా మీ దాసుల నోటికలు మేము అందరం కూడా ఆసక్తి కలిగి చూసి విన్నటువంటి వాక్యాన్ని నెరవేర్చుకునే కృపను కూడా మాకు దయచేయండి. ఈ దాసులు నిలబడి వాక్యం చెబుతుండగా మోసేకి తోడై ఉన్నట్టు ఈ దాసులకు కూడా మీరే తోడైంది. కూడి ఉన్న మా అందరితోటి మాట్లాడండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి లోపాలను వాక్యము ద్వారా చెప్పినట్టు ప్రకారం చూపేటట్టు మాట్లాడాలని మహిమ ఘనత ప్రభావాలు మీరు తెలుసుకోండి. క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. శారద నుంచి హైదరాబాద్ నుంచి వారికి సమయంలో చక్కగా దేవుడు దైవంలో కుటుంబం వచ్చి ఆ మాటలను తీసుకున్నాం. ఆ ప్రకారం దైవ సమయంలో
దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ సమయం వచ్చినటువంటి సభాధ్యక్షులు మరి స్టీఫెన్ శామ్యూల్ గారికి, ఈ యొక్క స్థలంలో జీసస్ వర్షిప్ బోర్డ్ అనే సహవాసంలో ఏర్పాటు చేసినటువంటి మరి ఎం ప్రసాదరావు గారికి, అదే విధముగా మనందరితో కలిసి ఆయన కాబట్టి మనందరితో కలిసి మనందరినీ ప్రోత్సహిస్తూ మనందరినీ బలపరుస్తూ నడిపిస్తున్నటువంటి మరి జాన్ పిచ్చయ్య గారికి, వచ్చినటువంటి దైవ సేవకులు అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనములు, శుభాశిస్సులు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. నా పేరు ఆర్ల పుల్లారావు. నాకు ఈ ప్రాంతాలు బాగా సుపరిచితంగానే ఉన్నాయి, తెలుసు. నాకు 92 వరకు గుంటూరు కృష్ణా ప్రాంతాన్ని బాగా తిరిగినోని. నేను కబడ్డీ ప్లేయర్ని, చాలా ప్రాంతాలు తిరిగాను. నేను డిస్టిక్ ప్లేయర్. దాని కంటే నేను హైదరాబాద్ వెళ్ళాను. నువ్వు అటు పోతే మరి దీన్ని చూడాలా అని దేవుడు మన శివుడు కనీసం మన తీసుకొచ్చి దీంట్లో కూర్చోబెట్టాడు. నాకు వివాహం అయింది. నాకు 2 పిల్లలు, బాబు పాప. ఇద్దరు ఇంజనీరింగ్ అయింది. వాళ్ళ వివాహాల వరకు మరి ప్రయత్నం చేస్తున్నాను. ప్రార్థన చేయండి. ఏదైనా అవకాశం ఉంటే కూడా తెలియపరచండి. వాక్యాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 42వ అధ్యాయం. దయచేసి నేను చాలా స్పీడ్గా వెళ్తున్నాను. నాకు ఇవ్వబడిన సమయంలో కొంచెమే కనుక కొంచెం స్పీడ్గా వెళ్తున్నాను. దయచేసి త్వరగా సహకరించవలసిందిగా తెలియపరుస్తున్నాను. ఇర్మియా గ్రంథము 42వ అధ్యాయము 3వ వాక్య భాగాన్ని చూద్దాం. మేము నడవవలసిన మార్గమును చేయవలసిన కార్యమును నీ దేవుడగు యెహోవా మాకు తెలియజేయును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా దేవుల తండ్రి వందనాలయ్యా. చదవబడినటువంటి మాటలు నీవి, రాయబడినటువంటి గ్రంథము నీ యొక్క ఆధీనంలో స్వాధీనంలో ఉంచుకొని పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత అయా 1600 సంవత్సరములు 40 మంది ప్రవక్తల చేత అయా నీ దాసుల చేత నీ యొక్క ఆత్మతో అభిషేకించి బలముగా నీ ప్రభావ ప్రేరేపించి రాయించబడినటువంటి ఈ గ్రంథాన్ని చూసుటకైనను చదువుటకైనను అయా వివరించుటకైనను నా శక్తి చాలదు, నా జ్ఞానములకు అందదు ప్రభువా. నీవే మాట్లాడము అయా. ఇప్పుడు నీ దాసులు ప్రభువా, పేరు పెట్టి పిలిచిన వారు ప్రభువా, వారందరితో మీరు మాట్లాడమని, వారి ఆత్మలను అయా మీరు బలపరచమని, మరి ఎక్కువగా సేవ చేయడానికి మీరే కృప చూపించమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చదవబడినటువంటి మాటలు మీకు అందరికీ తెలుసు. ఇది ఇర్మియా గ్రంథం. ఇర్మియా ముందుగానే ప్రకటిస్తున్నాడు. ఏమని? ఈ ప్రాంతం పాడైపోతుంది, జాగ్రత్తగా ఉండండి. విన్నారా? వినలేదు. వినకపోగా అంతా అయిపోయిన తర్వాత ఏమన్నాడంటే ఇప్పుడేం చేయాలి మేము? ఏంటి మేము ఎట్టి నడవాలి మేము? ఏం చేయాలా అంటే ఆయన ఏం చెబుతున్నాడంటే అక్కడ చేయవలసింది నేను ఇంతకుముందే చెప్పాను, అదే చేయాలని అంటున్నాడు. ఈ సహవాసము జీసస్ వర్షిప్ బోర్డ్ అనే సహవాసమును మరి దేవుడు ఎందుకు సమకూర్చాడో తెలియదు. కానీ ప్రతిదానికి నేను మేనల కూరగాయలు రూపేన్ రాజు గారు, కడియం రూపేన్ రాజు గారు అక్కడికి వచ్చినప్పుడు నాకు ఎందుకో తెలియని సంతోషం. ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక రకమైనటువంటి ఫీలింగ్. మా దేవుడు అంటారు, నీ దేవుడు నీ బైబిల్లో చూపించాలంట. ఈ గ్రంథంలో ఎక్కడైనా సరే నీ దేవుడు ఉంటే చూపి, నా దేవుడు అంటే చూపించేది నాకు మస్తు ఛాన్స్ ఉంది. పాటవాడేటప్పుడు ఏమంటాడు? కొల్లలో వచ్చింది, కాలంలో వచ్చిందని అంటాడు. మరి ఇక్కడికి వచ్చేసరికి నా దేవుడు అంటే నేను వాదనలో పెట్టుకోవడంలో నేను ఉన్నవాడు అంటే అవసరం లేదు. దాని కాదు. బైబిల్ కూడా 63 సార్లు ముగించి 64వ సార్లు ప్రారంభించారు. నేను ప్రతి దగ్గర కూడా ఎక్కడ గొల్లలు అనేటటువంటి మాట 2 దగ్గర ఉంటుంది. ఒకటి ఆమోసు గ్రంథంలో, మరొకటి మత్తయి సువార్తలో అని ఉంటాడు. మేకలను గొర్రెలను వేరుపరచడానికి గొల్లవాడు ఏ విధంగా వేరుపరుస్తాడు అని అంటాడు. అక్కడ ఆమోసు గ్రంథంలో మాత్రమే ఉంటుంది, ఎక్కడ ఉంటుంది. షిఫర్డ్ అనేది ఇంగ్లీష్ మొత్తం మీద.
కానీ ఈ మా దేవుడు అని చెప్పుకునే వాళ్ళు మనలేదో సొంతంగా చేయడం కోసం రాసినటువంటిది కానీ మరొకటి కాదు. ఇది పాటలు ఎక్కడ రాసిన వాళ్ళే రాసిన. అయితే మనం తెలుసుకోవాల్సింది, మనం బలపడవలసినటువంటి మాట ఏంటంటే ఇక్కడ ఆయన మేము నడవలసిన మార్గం, మనం నడవలసిన మార్గం ఎవరు చూపిస్తారు? ఝాన్సీ గారి సొంత ఆలోచన అది నడుస్తుందా? చెప్పాలండి, నడుస్తుందా? నడవదు. నా ఆలోచన అయితే నడుస్తుందా? నడవదు. ఎవరి ఆలోచన నడవదు. 40 మంది ఆత్మచేత నింపబడి రాయబడినటువంటి గ్రంథం ఇది. ఒక ఆయన మొక్క ఒక ఆయనకు తెలియదు ఈ గ్రంథం రాసిన ఆయన. మోసే కాలంలో ఉన్న ఆయన పౌరు కాలం తెలుసా? దావీదు గారికి పౌరు తెలుసా? ఇర్మియా గారికి పౌరు తెలుసా? ఎవరికి తెలియదు. గ్రంథము రాయబడినటువంటిది 40 మంది భక్తుల చేత మనము బలపడటం కొరకు. ఎలాగా? శారీరకంగా లేదు, ఆత్మీయంగా బలపడి సువార్త ప్రకటించడానికి ఈ సంఘము కూడా స్థాపించబడింది, ఈ సహవాసం కూడా స్థాపించబడింది. ఎందుకంటే మేము ఎంతమంది చూపించుకోవడానికి కాదు, ఏ విధంగా చేతులు యేసును పరిచయం చేయడానికి. హల్లెలూయా. మన మార్గం అది. మనం చేయవలసినటువంటి కార్యము కూడా అది. గొప్పదే. నేను ఇంతకు చాలా సార్లు బాధపడేవాడిని. మా దేవుడు అన్నాడు, మా దేవుడు అన్నాడు, మా వాడు ఎవరు లేడా అనుకున్నాను. హైదరాబాద్ లో నాకు పరిచయం ఉన్నారు కానీ వాళ్ళది అదొక మెంటాలిటీ. అయితే నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత మరలా బైబిల్ని ఎలా చదువుతారండి? మిరియాము అహరోనుకి ఏమవుతుంది? మీకు తెలిసి నాలెడ్జ్తో చెప్పండి. అహరోనుకి ఏమవుతుంది? అక్క అవుతుందా, చెల్లెలు అవుతుందా? అక్కే కదా. అన్నగారు చాలా కష్టంగా చాలా ఖచ్చితంగా చెప్పాడు. 83 సంవత్సరాల వయసులో 80 సంవత్సరాల వయసులో వాళ్ళు పిలువబడ్డారు సేవలు. కానీ ఒక ఆయన 100 పేజీల బుక్ రాశాడు. అహరోను చెల్లెలు మోషేకి అక్కని ఎక్కడో సుఖి అయ్యాడు. బైబిల్ గ్రంథంలో స్పష్టంగా చెబుతుంది 83 సంవత్సరాల అహరోను, 80 సంవత్సరాల మోషే అంటే మధ్యలో వచ్చిన మాట్లాడగలరా? ఆ గ్రంథాన్ని తప్పని చెప్తే మా దేవుడి గురించి కామెంట్ చేస్తామా? బైబిల్ గ్రంథంలో ప్రకటించడం చేతగాక, బైబిల్ గ్రంథంని వివరించడం తెలియక మా దేవుడు అంటే సరిపోతుందా? మనకి మస్తు మంది దేవుడు ఉన్నారని అనుకున్నాను ఇంతకుముందు. దేవుడు ఒక్కడే, ఆయన నజరేయుడైన యేసు. నిన్ను నన్ను పేరు పెట్టి పిలిచిన వాడు. నేను చాలా పనులు చేశాను. నేను వాక్యంలో సాక్ష్యం ఎవరవుతున్నాను. సాక్ష్యం చాలా చిన్నదే, వాక్యం కూడా సమయం చాలా తక్కువ ఉంది. నేను హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు 92లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుకోవడానికి వెళ్ళినప్పుడు ప్రభావితం జరిగింది. నాకు మంచి అవకాశం ఇచ్చి లాల్ బహదూర్ స్టేడియంలో నాకు ఒక అవకాశం ఇచ్చేసి పిలిచినప్పుడు నేను అక్కడికి వెళ్ళేది. ఎన్సీసీ చేసేవాడిని, నేషనల్ క్యాడెట్ కోర్సులో నేను ఒక సి క్యాటగిరీలో ఉన్నది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత తాజ్మహల్ పెట్టి అక్కడ కూడా ఉంది, హనుమాన్ వ్యాయామశాల అని ఇప్పటికే ఉంది. ఓన్లీ యాదవ్స్ నాకు రన్ చేసేది. నాకు ఎక్కడ పోయినా ఇదే పిచ్చిండేది. వాళ్ళ యాదవులకు మాత్రమే కోచింగ్ ఇస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే, నీకు మంచిగా నేను నేషనల్ వైజ్ తీసుకెళ్తామన్నారు. ఎక్కడికి వెళ్ళినా సెలెక్ట్ అవ్వదని 97 వరకు ప్రయత్నం చేశాను. జాబ్ చేస్తున్నాను, స్టడీ అయిపోయింది, డిగ్రీ అయిపోయిన తర్వాత జాబ్ చేస్తున్నాను, ప్రయత్నం చేస్తున్నాను, కాలేదు. ఇక తర్వాత విరమించుకున్నాను, ఇది నాకు అవసరం లేదు. 97లో అప్పుడు పట్టుకున్నాడు. నా వల్ల కాదని ఎన్ని తిరిగిన తర్వాత అప్పుడు సేవలు నన్ను పట్టుకున్నాడు దేవుడు. ఒక సమస్య ద్వారా దేవుడు నన్ను పిలిచి 2000 సంవత్సరంలో నా వివాహం మైలవరం దగ్గర అయింది. రామచంద్రపురం ఉంది. నా పెళ్ళైంది అక్కడే. అమావాస్య రోజున ఆషాఢ మాసంలో నా పెళ్లి చేశాడు యేసుపాదం గారు. మా అమ్మగారి పేరు పార్వతమ్మ. మా నాన్నగారు చనిపోయాడు ఆగస్టు 31వ తారీఖున. మొన్న పార్వతమ్మ పుణ్యానికి పొయ్యే కాలం వచ్చింది, కొడుకు పెళ్లి అమావాస్యలో చేస్తున్నాడు, ఇది వీడు సావడానికే అని అన్నారు. 2000 సంవత్సరంలో వివాహమైంది. ఈ రోజు వరకు కూడా మేము సజీవులుగా ఉన్నాము. నాకు కుమార్తెనిచ్చి మా కుటుంబము దేవుని మహిమకరంగా ఆ ప్రాంతంలోనే లేని విధంగా దేవుడు నిలబెట్టాడు. కాలాలు ఆయన ఆధీనంలో ఉంటాయి, పరిస్థితులన్నీ ఆయన ఆధీనంలో ఉంటాయని మా ఊరు మొత్తానికి తెలియపరచడం కోసం కార్యం చేశాడు. మేమేదో గొప్పడం చేయలేదు. ఆయన కార్యములను వివరించడం వరకు నేను ఎక్కడికి వెళ్ళానే చెబుతా, దేవుడు గొప్పవాడు. నాలో ఏం లేదు. మోషే కర్ర పెట్టినప్పుడు సముద్రం చీలింది.
సృష్టికర్త మానవునికి విలువనీయడానికి ఉన్న పరిస్థితులను గౌరవకరంగా చేయడం కొరకు మోషేని కనసాగుతున్నాడు. ఇందాక అన్నగారు చేతికత్తలు ఉన్నప్పుడు కొంతమంది చెప్పలేదు. మోషేకి అహరోను ఏమవుతాడు అన్న చెప్పాలా? ఏమవుతాడు? అన్నయ్య. కానీ ఊరు అహరోను ఇద్దరు చేతులు ఎటు పట్టుకున్నారు? చెరొక పక్కన చేతులు పట్టుకున్నారు. మోషే చేతిలో ఎత్తినప్పుడు విజయం దొరికింది. కానీ చిన్నవాడ పెద్దవాడ కాదు. ఏలియాల గారు ఉన్నారు, పిచ్చయ్య గారి కన్నా పెద్దోడే. వాసుదాగర్ గారు ఉన్నారు, పిచ్చయ్య గారి కన్నా పెద్దోడే. కానీ వాళ్ళు కూడా ఆయనని ఎన్నుకున్నాడు దేవుడు నడిపించడానికి, బలపరుస్తున్నాడని వారు సహితము కూడా ఏమని వారు సహితము కూడా ఆయన గౌరవించి ఆయన్ని ముందు పెట్టి నడిపిస్తున్నారు. కూర్చోమని అన్న కూర్చోనంటే నేను కూర్చోను, నిలబడుతుందంటే లేదని వెనకెళ్తాడు. కానీ ఆయన తగ్గింపు, ఆయన నాయకత్వాన్ని మనం గౌరవించినట్లయితే ఆనాడు నెహెమ్యా కాలంలో ఏ విధముగా అయితే మందిరం కొరకు పునాదులు వేయబడ్డాయో, జెరుబాబెలు మీరు అనొచ్చు, శేషమధ్యలు అనేటటువంటి వాడు వీళ్ళందరూ ఉంటున్నాడు. ఆ కాలమే కానీ ప్రారంభం అక్కడ అయింది. 3వ మందిరమునకు వాడు పునాదులు వేయటానికి 2వ మందిరం కట్టబడుతుంది. అక్కడ ఆ కాలంలో మందిరాలు ఏంటంటే 4 సార్లు మందిరం కట్టబడుతుంది. 4 మందిరాలు కట్టబడతాయి. 4 మందిరాలు కట్టబడింది. ఇప్పుడు కట్టబోయేది 5వ మందిరం. బైబిల్లోనే ఉంది. కాకపోతే ఒక ప్లాన్ లోనే ఉంటుంది. హెచ్కేల్ కాలంలో 3వ మందిరం కట్టబెడుతున్నట్టుగా ప్లాన్ ఉంటుంది. అది దాన్ని కొంతమంది లెక్కలో తీసుకోరు, కొంతమంది లెక్కలో తీసుకుంటారు. అదేమైనా కానీ ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది మనము గొప్పవాళ్ళమని కాదు. మనము చేయవలసినటువంటి కార్యం ఏంటంటే సువార్త ప్రకటన. అయ్యా ఇదిగో మా జాతిలో ఒకళ్ళని అనుకుంటున్నావు కదా, ఈ రోజున మా బంధువర్గం అంతా కూడా కాదులో ఉన్నారు. 130 కుటుంబాలు నేను చెప్పాను. ఇప్పుడు దాన్ని నేను ఒక్కనే అంటున్నావు కదా, 6 రోజుల నుంచి ఒక్కడే వేయనురా, నువ్వు పోయినవురా, మునిగినవరా, తేలిగా అంటుగా వరకించేవాళ్ళ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం కలిపి సుమారుగా నాకు తెలిసిన సేవకు సేవకుడు 200 మంది. ఏమన్నా సేవలో పువ్వు పెట్టడం లేదు. 200 మంది సేవకులు ఉన్నారు. గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు. దేవుడిని తెలుసుకొని దేవుడు వెంబడించేవాడు అన్నప్పుడు అది నిజమేనా? వీళ్ళందరూ కూడా సేవకులేనని నేను ఫోటో తీసి నేను అలా చూపిస్తున్నా. ఎందుకంటే నాకు ఏం పని ఉండదు, ఏదో రకంగా ఏదో ప్రభు పరిచయం చేయడానికి నా పని అంతా అడిగావాలి. కానీ ఇక్కడికే వస్తుంటారు. పౌలు గారు అంటారు, సువార్త ప్రకటించవలసినటువంటి భారము నా మీద మోపబడి ఉన్నది, అది నేను ఉచితంగా ప్రకటిస్తేనే నాకు జీతం. ఎక్కడ? అక్కడ. కానీ ప్రతి వారికి ఒక టాలెంట్ ఉంటుంది. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. అందరికీ ఒకటే ఇవ్వడు. విజయాలు ఉన్నాడు, వాళ్ళు ఎట్లా ఉన్నారని లాగి సంచలేసుకొని అక్కడే ఉంటాడు. ఏం చేయాలన్నాడు, ఆయన ఎట్లానే ఉన్నది, ఆయన మాత్రం స్పీడ్ ఆపడు, బ్రేక్ కాలే పెట్టండి. ఏమన్నా అనుకోని ముందుకు ఎంతనే ఉంటాడు. అయ్యారో మీరు ప్రార్థన చేయండి, అంతేగా. గంట సేపట్లో 40 నిమిషాలు ప్రార్థన చేయాలి. అది ఆయన దేవుడిచ్చిన కృప, అంతేగా. ఎవరు ఏమన్నా అనుకోని కాదా. అంటే ఒక్కొక్క వ్యక్తిని దేవుడు ఒక్కొక్క విధానంలో ఎన్నుకుంటాడు. ఏరియా లాగా దేవుడు నన్ను ఎన్నుకోలేదు, దేవుడు నన్ను ఎన్నుకోలేదు, మాంసదాన్ని దేవుడు ఎన్నుకోలేదు, యేసుదాస్ గారిని దేవుడు ఎన్నుకోలేదు, స్టీఫెన్ సామ్యూయల్ గారు దేవుడు నన్ను ఎన్నుకోలేదు, ఇక్కడ ఉన్నటువంటి దైవదేవుల నన్ను ఎన్నుకోలేదు. నా కనురెప్పలు మీకు మ్యాచ్ కావు, మీ కన్ను మీ యొక్క ఐరిస్ అంటారు కదా, అవి ఎవరికి మ్యాచ్ కావు. నా ఏలుముద్దలు కానీ నా యొక్క లోపల కనులోపల ఉన్నటువంటి ఎవరికి కాదు. ఈ భూలోకము ప్రారంభింపబడినది మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఎవరికి కూడా మ్యాచ్ కాకుండా అంత జ్ఞానంతో సృష్టించిన సృష్టికర్త ఆ బాధ్యత నీకు నాకు అప్పగించాడు. ఏ బాధ్యతని? మా కులం వస్తారని చెప్పుకోవడానికి సువార్త ప్రకటన చేసి కొందరినైనా యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు నడిపించడానికి ఆ కార్యము మన ముందు పెట్టేది కదా. ఆయన ఒక దేవదూత ఎంతమంది దొరికిందని ఇస్రాయేలులో 1,85,000 మంది. చరిత్రకారులు ఏమని చెబుతారంటే 4 hours డ్యూటీ చేసినట్టు.
బలాఢ్యులు 1,85,000 మందిని ఈజీగా 4 అవర్స్ చంపేసినారు. చరిత్రకారులు అంటారు, కానీ నేను అనుకుంటాను దూత తను చెయ్యం అనుకోవడానికి ఎంతసేపు అవుతుంది? ఈ కొండపల్లి ప్రాంతం ఎంత జనాలు ఉంటారు? ఈ రన్నించి మొదలుపెట్టి అక్కడికి పోవడానికి ఎంత టైం పడుతుంది? కానీ అంత అధికారం కలిగినటువంటి అధికారం ఇచ్చినా కానీ దూతలకు మాత్రం అప్పచెప్పలేదు దేవుడు. పరిచర్య చేసేటటువంటి భాగ్యాన్ని, ధన్యతల అవకాశాన్ని దేవుడు పేరు పెట్టి పిలిచి నిన్ను నన్ను ఇదిగో సేవ చేస్తున్నారంటే మనమేమో నిర్లక్ష్య స్వభావం చూపిస్తే దేవునికి అక్కడ ఘనత రావట్లేదు. నీకు ఇచ్చిన పరిధిలో హద్దులు కాదు మనకు కావాల్సింది. మనము నడవవలసిన మార్గము, మనము చేయవలసినటువంటి క్రియలు ఏంటంటే ఈ యొక్క సహవాసమును వెంబడిస్తూ, ఈ సహవాసమును వెంబడిస్తూ నేను ఒక్కడిని కాదు, నాకు 100 మంది ఉన్నారు. నేను ఒక్కడిని కాదు, నాకు కొందరైనా సహకరించే వాళ్ళు ఉన్నారు. నేను ఒక్కడిని కాదు, ఈ పరిచర్యని నడిపించడానికి మరి కొందరు ఉన్నారు. దీంట్లో నేను కూడా ఉండి ఆనాడు ఎజ్రా ఏ విధంగా పిలుపునిచ్చాడో, ఆనాడు నెహెమ్యా ఏ విధంగా పిలుపునిచ్చాడో ఆ పిలుపుకు లోబడి అనేక మంది సేవకులు వచ్చి నిలబడ్డారు. ఈ ఒక్క మాట చూపించి నేను ముగించేస్తాను. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయం 17వ వాక్యం చదువుదాం. నెహెమ్యా గ్రంథము ఓల్డ్ టెస్టమెంట్ 403వ పేజీ, పాత నిబంధన 403వ పేజీ, 403 4:17. వాడ కట్టువారును, గొడుగులు మోయేవారును, ఆ. గొడుగులు ఎత్తువారును, ఆ. ఒక్కొక్క చేతిలో పని చేసి, ఒక చేతిలో పని చేసి, పని చేసి ఒక చేతితో ఆయుధము పట్టుకొని ఉండిరి. మరియు కట్టువారిలో ఒక్కొక్కడు మన కత్తిని నడుమునకు బిగించుకొని గోడ కట్టుటకు వచ్చెను. చాలండి. ఏమున్నాయండి వీళ్ళకి ఆ కాలంలో? వారి యొక్క జాతి ప్రజలను రక్షణలోనికి నడిపించడానికి వారికి ఒక ఆయుధాన్ని దేవుడిచ్చాడు. ఈ రోజు నీకు ఇచ్చిన ఆయుధం ఏంటి? ప్రార్థన. ఈ రోజు నీకు ఇచ్చినటువంటి ఆయుధం ఏంటి? దేవుని సన్నిధిలో సమయం గడపడం. ప్రార్థన లేనిదే మనం చాలా మంది మనం కోరుకుంటాం. నాకు కనీసం వారానికి ఒకసారి వస్తుంది ప్రార్థన. నీ పరిస్థితులు మారుతుందంటాడు. అంటారు పెట్టినట్టు పెట్టి పిలిచి ఫోన్ చేశాను, అరే ఈరోజు ప్రార్థన చేసేవాళ్ళు అంట అన్నా. ప్రార్థన చేసిన వాక్యం ప్రార్థన ఏమవుతుందని ప్రతి పరిస్థితిని తారుమారు చేస్తుంది. ఎందుకంటే దేవుడు చేయుటకు సమర్థుడు. నీవు ఎప్పుడు అడుగుతావా అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. మనము నడవలసిన మార్గం ఆయన చూపిస్తాడు. మనము చేయవలసినటువంటి క్రియను ఆయన చూపిస్తాడు. మనకు పేరు రావడం కొరకు మనను ముందు పెడుతున్నాడు దేవుడు. అది ఏ పేరు అంటే యేసు ఏ విధంగానైతే సువార్తను ప్రకటించాడో ఆ ప్రకటించే అవకాశాన్ని ఇచ్చాడు. ఆ ప్రకటన చేయడానికి దేవుడు నిన్ను నన్ను ముందు నిలబెట్టాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 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 నా యొక్క మాటలను నేను ముగిస్తున్నాను. మరలా చెప్తున్నాను బైబిల్ గ్రంథము చాలా విలువైన గ్రంథం. ఇది విలువైన గ్రంథం. దీన్ని కొంతమంది రకరకాలుగా చేస్తుంటారు, కానీ దీనిని మాత్రం మనం ఏదో అటక మీద పెట్టి గౌరవించడం కాదు. దీనిని ప్రతి నిత్యము నా ఖాళీ ఉంటే సుమారుగా ఆది కాండము, నిర్గమాకాండము, లెవియా కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము ఎన్ని అధ్యాయాలు ఉంటాయి తెలుసా? ఇవన్నీ కలిసి ఈ యొక్క 5 కాండాల్లో ఉన్నటువంటి అధ్యాయాలు ఒకే రోజు చదువుతాయి. నాకు చదువు అంటే మహాక్షరం, కానీ దేవుడి దగ్గరకు వచ్చేసరికి చదవాలంటే అది నెగవను. అప్పుడప్పుడు మా ఇంట్లో చదివే తిన్నావాడినా ఆది కాండంలో 50 అధ్యాయాలు ఉంటాయి. నిర్గమాకాండంలో 40 అధ్యాయాలు ఉంటాయి. లేవియా కాండంలో 27 ఉంటాయి. సంఖ్యాకాండంలో 36,
ద్వితీయోపదేశ కాండం 34 మనం చదువుకుంటూ పోతే చాలా మంది సేవకులను బైబిల్ పట్టుకుంటారు కానీ రావు. అసలు గ్రంథాలయంలో ఉన్నాయంటే ఒకే గ్రంథం అంటారు. మంచిది, దేవునికి స్తోత్రం. మనకి గ్రంథాలు ఇవి. అన్ని గ్రంథాలు కలిపితేనే బైబిల్. 66 గ్రంథాలు కలిపింది బైబిల్ గ్రంథంలో. పాత నిబంధనలో 39, కొత్త నిబంధనలో 27 కలిపితేనే బైబిల్. బైబిల్ అంటే ఏంటి అని అంటాడు. బైబిల్ అంటే పుస్తకాల సముదాయం. 66 గ్రంథాలు కలిపినటువంటి గ్రంథమే బైబిల్ గ్రంథం. దేవుడు ఈ మాటలను మన ఇంటిలో ఆశీర్వదించి ఈ సహవాసం అభివృద్ధికి మనందరము తోడ్పడుతుము కాక. ఆమేన్, హల్లెలూయా. చిన్న మాట చెప్పేసి నేను ముందుకు వెళ్తాను. నా సమయం అయిపోయింది. అయితే ప్రతి ఎవరైనా సరే మనం మాట్లాడాము. ఈ రోజున కొన్ని విషయాల్లో సువార్త ప్రకటించడానికి ఆటంకంగా కొంతమంది ఉంటున్నారు. అయితే దానికి మనకు సర్టిఫికేట్ అనేది చాలా ఉపయోగకరమైనది. దానిని మీకు ఎవరికైనా లేకపోతే విజయంగా దాన్ని ఏర్పాటు చేద్దామని అన్నారు. మన జీసస్ పట్ల సహవాసం తరపు నుంచి ఆయన నేనే చూసుకుంటాను ఖర్చు సర్టిఫికెట్స్ ఇప్పించడానికి. సర్టిఫికెట్ విలువైందా అని అంటే సువార్త ప్రకటించడానికి గవర్నమెంట్ నాకు ఇచ్చింది. నేను ఇచ్చింది. సువార్తలు ఎందుకు ప్రకటిస్తున్నావు, చర్చి నడిపించడానికి నీకు అవకాశం ఉందా, ఏది ఎక్కడాలంటే ఈ సర్టిఫికెట్ తీసుకొని చూపించు. అటువంటి అవకాశం ఉన్నది. ఎవరైనా సరే సర్టిఫికెట్ లేని వాళ్ళు, తెలిసిన వాళ్ళు, మన వాళ్ళే కాదు, మన వాళ్ళ కొరకే మనం ప్రార్థన చేయట్లా, సకల జనుల కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. ఆయా భాషలు, ఆయా జాతులు, ఆయా ప్రాంతాల్లో వాళ్ళందరూ కనబడతారు. వారి కొరకు కూడా మనము అదేవిధంగా అవకాశం ఉంటే సువార్త ప్రకటించడానికి ఈ యొక్క సహవాసంలో నేను ఎక్కువగా ప్రేమించి నేను ప్రేమించి ఇప్పటి వరకు ఒకేసారి మిస్ అయ్యాను. అది కూడా ఎప్పుడంటే నా పని ఏదనేటటువంటి సినిమా డబ్బింగ్ కొరకు నన్ను ఆయన కావాలని కనిపించారు. అప్పుడు మాత్రం ఒక్క నెల మిస్ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దూరం అనుకోకుండా, బాధలు అనుకోకుండా కూడా దేవుడు నడిపిస్తున్నాడు. రాత్రి కాలంలో నేను 1:30 మాకు ఆల్రెడీ ట్రైన్ అనేది, 2:30 మాకు బస్సు. మరి మీకే తెలిసి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనలో దేవుడు మహాకృప చొప్పున ఈ విధంగా ఉండడానికి దేవుడే కృపనిచ్చాడు. దేవుడికి మహిమందరూ కాక. చిన్న ప్రార్థనతో నేను ముగిస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలయ్యా. చదవబడినటువంటి మాటలు నీవి, విత్తబడినటువంటి మాటలు నీవి, వినిపించిన మాటలు నీవి, సమస్తము నీవును అయ్యా. మా హృదయంలో ఎరిగిన దేవుడు కనుక మా హృదయాల్లో ఉన్నటువంటి బలహీనతలను తొలగించి అయ్యా తండ్రి మధ్యస్థ 7:23 వాక్యంలో చెప్పబడినటువంటి వారిగా అయ్యా మేము ఉండకుండా నా తండ్రి ప్రభావ బడా నమ్మకమైన దాసుడా అనిపించుకునే రీతిలో మేమందరం కూడా పరిచయం చేయడానికి మా యొక్క నా తండ్రి ప్రభావ పిలుపును తెలుసుకొని ప్రకటించడానికి, పరిగెత్తడానికి కృప చూపించమని, మీరు మాత్రమే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. నా థాంక్యూనా. మనము కూడా ఇజ్రాయెల్ ప్రజలు దేవుడు చెప్పినట్టు ఎందుకో చేస్తాము అని చెప్పేసి చెప్పు చేస్తాం అని చెప్పేసి దేవుడిని సలహా తీసుకుంటాం. ఇజ్రాయెల్ అంతమంది దేవుడిని చదువుతుంది. అదే దేవుడు ఓకే పరిస్థితి. అదే దేవుడిని శోధించి ఎంతో శోధించి కానీ ఎదురుగా చెప్పాలి బట్టి దేవుడిని చెప్పయాలని చేస్తాం. దేవుడు ద్వారా మాట్లాడు ఆ మాటను వింటామని కూడా దేవుడు మాట్లాడారు. దేవుడు చెప్పారు మాటలు విని అనుసరించి ఎక్కువ చెప్పే విశ్వాసం చెప్పి వాళ్ళు కూడా మనం వాళ్ళతో దేవుడు అలాగే ఇంకా ఇతర దేవుడు ప్రార్థన వాళ్ళకి అవకాశం అలా మీరు ముగ్గురు ప్రార్థన స్తోత్రం ప్రభు. సమయంలో కాకపోతే అందరినీ సమకూర్చి సేవకులు ఆయా ప్రాంతాల గోవల ప్రాంతాల నుంచి సహవాసం కలిగి
వినడానికి కొన్ని నడిపించిన దాన్ని బట్టి మీ వందనాలను స్తోత్రాలు. ఈరోజు ప్రభావ ఏర్పాటు చేస్తున్న స్థలంలో పరిచయం చేస్తున్న కోసం ప్రార్థన చేస్తున్న తండ్రి మీ వందనాలు తిరిగిచ్చిన ఈ పరిచయం బట్టి వందనాలు తండ్రి. ప్రభావ పరిచర్య సర్వత్రు విశాలపరచండి. ముఖ్యంగా కోరుకున్నట్లుగా అనేక మంది ప్రభువైన శిష్యులను ప్రభావ తయారు చేసి ప్రభువైన బిడ్డ రామగుణాల్లో ప్రభావ గొప్ప అపోస్తుల పరిచర్య ముగింపు పెట్టి అనుగ్రహించమని వేడుకున్నాం. ప్రభావ కోర్టు కేసులో ఉన్న ప్రభావ స్థలాన్ని లెక్కలో ప్రభావ మీరు విజయం జరిగించండి. కట్టి వందనాలు. తను ఉన్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభావ పేరు పేరు మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఏ ప్రభావ ప్రసాద గారి కుటుంబాన్ని ఆయన ప్రభావ ఆయన వారంతా మీరు దీవించమని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. చూడండి ప్రతి ఒక్క బిడ్డని ప్రభావ మీరు దీవించండి, అది పరిచయం దీవించండి. క్షేమంగా ప్రభావ బలవంతంగా పెట్టిన ప్రభావ చేసి ప్రభావ తీస్తామని వేడుకున్నాం. కానీ వందనాలు. పరిచయం చేస్తున్నాయినా ఈరోజు వార్త పరిచయం చేస్తున్న ప్రభావ సహోదరులు ప్రార్థిస్తుందండి. స్తోత్రాలు. అవును ప్రభా, నీ మీద ఆధారపడి ప్రభా నీ మీద మేము ఆధారపడి మా ప్రతి కార్యం సఫలం చేయట్లు పరిచర్య ప్రభా సఫలం చుట్టూ ప్రభా అదే ప్రభా ఆయన మీరు కలిగించడానికి ప్రభా మాకు మీరే తండ్రి మా పరిచయలంతట్లో మీరు తోడుకుండి మీ మీద మేము ఆధారపడి మీ మాటలు మీరు అడగడానికి మీరు చూపించారు. ఇది మహిపడమని వేసైనా వెళ్తున్నాం తండ్రి. అందరికి వందనాలండి. అందరికి వందనాలు. నా పేరు కరియప్పలం. నేను విజయవాడ నుంచి వస్తున్నాను. నేను ఉన్న అనే గ్రామంలో పరిచయం జరిగిస్తున్నా. కరియో రోమిన్ గారికి కజిబ్రదర్ని దేవుడు మరి 2002 సంవత్సరంలో నమ్మలో పరిచర్య అప్పగించారు. అప్పటి నుంచి వరకు ప్రభు పరిచయం జరిగించడానికి ప్రభు చూపించారు. స్వగ్రామం నాన్న స్వగ్రామం కొలగలు నా అమ్మది వడ్డపల్లి దగ్గర 1996 సంవత్సరంలో మన ఇంటి ముందు జరిగిన సువార్త కూడిక ద్వారా ప్రభులో ప్రభు చూపించారు. ఆరాధన బాధపడుతున్నప్పుడు నన్ను బట్టి నాన్నగారు తల్లి ఇద్దరు దానికి పరిపూర్ణంగా శక్తులు ఇచ్చి కుటుంబాన్ని ప్రభు రక్షించి అది పరిచర్యకి స్థాపన ప్రభు చూపించాడు. ఈరోజు చాలా రిక్వెస్ట్ పెడుతున్నారు. నేను చేస్తాను దయచేసి రోజు పక్కన యాక్సిడెంట్ వెళ్ళాలని రిక్వెస్ట్ చేస్తే మధ్యకి అనుకున్నారు. చూసాడు ఎవరంతా నాకు చాలా సంతోషం. నా కోసం నా పరిస్థితి కోసం ప్రార్థించాను. అక్కడి నుంచి మన ఇక్కడికి
సంఘంలో అంటే ఎన్టీఆర్ జిల్లా ఇష్టపడి పాస్టర్ ఇమానుయేల్ చర్చి మినిస్ట్రీ సేవకులు నలుగురు లక్ష్మీప్రసాద్ గారి ద్వారా పరిచయం జరిగిస్తున్న దేవుని స్తోత్రం మా కొరకు మా సేవ కొరకు ప్రార్థన చేయండి. మీ అందరికీ ప్రార్థన చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి కన్యక గారికి మరి ప్రసాదయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధిగా ప్రేమలో పొంది ఈ అవకాశం ఇచ్చిన దాసుని స్తోత్రం. అయ్యా ఈ సేవకులు ఏర్పాటు చేశారు. మీరు ఎదిగిన దేవుడు కాబట్టి మీ గుడికి ఆశీర్వాదకరంగా మార్చి అనేక మందికి దేవ ఆశీర్వాదకరంగా మార్చడానికి నామలో థ్యాంక్ యూ బ్రదర్. చెప్పినట్లు రాజులకు రాజులైన దేవ, ప్రభులకు ప్రభు అయిన మా రాజు నాయన, ఈ రోజు ఈ విధంగా నాయన మీ యొక్క దాసులను నడిపించి మీ కార్యాన్ని మీరు జరిగించారు. నా పేరు మా నాన్నమ్మ పెట్టింది వెంకన్న. ప్రభుత్వంకి వచ్చిన తర్వాత అబ్రహం అని దేవుడు పేరు ఇస్తున్నారు. మరి తెలంగాణ వరంగల్ జిల్లా మండల్ చంద్రాపేట, మా గ్రామము సంత గ్రామం భోజేరు. సంతకు గ్రామంలోనే పరిచర్య దేవుడు అప్పగించారు. మరి దేవుడి కృప వల్ల మాకు పరిచర్యను అప్పగించారు. కానీ మా పరిచర్యకు అభివృద్ధి కావాలని మీ అందరి ప్రార్థన కోరుకుంటున్నాను. నిత్యం మా కొరకు ప్రార్థిస్తున్నారు. నేను కూడా మీ కొరకు ప్రార్థిస్తాను. అందరి ప్రార్థన ఆలకించి దేవుడు ఘనమైన కార్యాలు అందరి జీవితంలో దేవుడు చేయడం కాక. బ్రదర్ అలాగే చివరిగా మరి జాయింట్ చర్య గురించి మరి మనల్ని పిలిచిన దైవజన ప్రసాదం గారు వారిని పరిచయం తీసుకుంటారు. అలాగే మనందరి కోసం దేవుడి పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. అందరికీ వందనాలు. మరి మా ఆహ్వానాన్ని మన్నించి నన్ను చాలా చాలా ప్రేమించి మరి దేవుడికి స్తోత్రం. నేను సంతోషిస్తూ ఉన్నాను. ఈసారి మొత్తం గ్రూప్లో ఉన్న ఎవరు లేకుండా నేను ఏ రీతిగా తీసుకుంటున్నాను వల్ల అన్ని. అందుకనే దేవుడు మహాత్ముని బట్టి అందరూ ఇంతమంది సాక్షి సమూహం కలిసి ప్రార్థించడం, ప్రార్థనలు బ్రతుకులను దేవుడు ఇస్తాడని నమ్ముతూ నేను విశ్వసిస్తూ నూతనమైన స్థలంలో వెళ్ళడానికి దేవుడు ద్వారా తెలుస్తున్నందు కూడా కృతజ్ఞతలు. యాక్చువల్లీ నిన్ననే నేను ఒక ప్లేస్ అంతా మాట్లాడేది. ఇక నాకు వేరే చోట మీటింగ్ వల్ల కుదరలేదు. ఈరోజు మార్నింగ్ పడడం అంతా పూజల్లో ఉన్నాను కాబట్టి కుదరదన్నారు. అందుకని ఈవినింగ్ కానీ
ఇక ఇదన్నింటిలో ముందు ప్రార్థిద్దాం. ఇప్పుడు అంత అద్భుతంగా దేవుడు సిద్ధపరిచాడు అంటే ముందు ప్రార్థన ద్వారా ఎంతమంది దైవజనులు అందరం కలిసి ప్రార్థించడానికి దేవుడు మంచి కృపను అనుగ్రహించాడు. ఫస్ట్ ఆయన సన్నిధిలో కనిపెట్టినప్పుడే సమస్తం ఆయన సమకూరుస్తాడు. కాబట్టి దేవుని మహాకృపను బట్టి 2002లో నేను ఈ ప్లేస్ పరిచయం వచ్చాను. మొట్టమొదట మా నాయనమ్మ యేసు ప్రభువుని నమ్ముకున్నది పరాలసిస్ రావడం వలన. అప్పుడు నేను ఇట్లా ఇక అట్లా పక్షవాతం వల్ల యేసు ప్రభు నమ్ముకోవడం దేవుడు స్వస్థత కలిగింది. అట్లా నా కుటుంబం ఒక్కొక్కరు దేవుడిని సొంత రక్షకుడిగా అంగీకరించారు. మరి నా జన్మం ద్వారా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వచ్చాయి. పుడితే నీకు ఇస్తా ప్రభా, పూర్తిగా నీకు పరిచయకి ఇస్తా ప్రభా అని అంటేనే అప్పుడు దేవుడు మహాకృపను బట్టి నాకు ముందు దగ్గర 3 ఆడపిల్లలు ఉన్నారు, 2 మగపిల్లలు, నేనే లాస్ట్. దేవుడు మహాకృపను బట్టి ఎన్నో ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మా దగ్గర ఎన్నో ప్రాబ్లమ్స్. ఆ పరిస్థితుల్లో ఎవరు ఈ సేవకి ఇచ్చేస్తాను. అట్లా దేవుడు మహాకృపను బట్టి నేను పరిచయం దేవుడు అప్పగించడం జరిగింది. 17 ఏళ్ళ వరకు నేను ఇంటర్మీడియట్ ఏసీ కాలేజీలో చదువుకున్నాను. 10th అయిపోయి ఇంటర్మీడియట్ ఏసీ కాలేజ్ చదువుకున్న టైంలో పరలోక దర్శనం చూపించి పరలోకం చూపించి నరకం తీసుకున్న తర్వాత అప్పుడు నాకు భయం వేసి, అప్పుడు రక్షణ గురించి అందించినప్పుడు అక్కడున్న మాస్టరు, ఆయన ప్రిన్సిపల్, వార్డెన్ ఆయనకి ఇప్పుడు నీకు రక్షణ అవుతుంది, చాలా చిన్న వయసు నీకు. అప్పుడే దేవనయ్య గారు మా హాస్టల్ ఉల్పాల్ హాస్టల్ ఏసీ కాలేజీలో ఉన్న ఉల్పాల్ హాస్టల్కి ఆయన పరిచయం వస్తూ ఉంటారు. ఆయన చెప్పిన కూడా ఆయన పట్టిస్తాను. తర్వాత ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నేను సొంత ఊరైన సత్యపల్లి వెళ్ళాను. అసలు మా సొంత ఊరు బెల్లంపల్లి పక్కన చౌటపాపాయపాలెం అని. తర్వాత 1 కిలోమీటర్ టౌన్ సత్యపల్లిలో ఉన్నారు. అట్లా సత్యం గారు మీటింగ్స్ పెట్టారు. అట్లా చేస్తారు మీటింగ్స్. అట్లా మీటింగ్స్కి వెళ్ళి దేవుని సువార్తకి రక్షణ పొందారు. అది 1999 మే 9వ తారీఖున నేను బ్యాంక్ జాయిన్ తీసుకున్నాను. ఇంటర్మీడియట్ అప్పుడే కంప్లీట్ అయింది. తదుపరి దేవుడు తన పరిచయం పిలిచినప్పుడు నేను వెళ్ళాను. నేను చర్చలో ఉండి అట్లయినా పరిచయం చేద్దాం అనుకున్నాను. తర్వాత దేవుడు ఇన్ని అప్రవర్తన పిలిచాను అని దేవుడు సెలవిచ్చి అట్లా పరిచయాలు దేవుని మందిరంలో పరిచయం చేస్తూ ఉండగా దేవుడు తన పిలుపునందుకొని పరిచయ నిమిత్తం చాలా ప్లేస్ మా సొంత గ్రామంలో పరిచయకి వెళ్ళాను సువార్త ప్రకటించడానికి. అక్కడ సంఘం కట్టిన తర్వాత దేవుని సేవకు అప్పచెప్పడం జరిగింది. తదుపరి అమరావతి వచ్చాను. కొన్నాళ్ళు అమరావతిలో పరిచయం చేశాను. అక్కడ సంఘం దేవుడు స్థాపించిన తర్వాత దేవుని సేవకు అప్పచెప్పడం జరిగింది. మళ్ళీ అక్కడ గుంటూరు వచ్చింది. అట్లా దేవుడు చాలా ప్లేస్కి తీసుకెళ్ళి నా ద్వారా అనేక సంఘాలు నడిపిస్తున్నప్పుడు ఇక అంత బైబుల్ నాలెడ్జ్ లేదు కాబట్టి ఇక బైబుల్ చదువుతూ ఉన్నారు, అంత బ్రెయిన్ ఎక్కట్లేదు. కాబట్టి ఫాస్టింగ్ ప్రైజ్ చేయడం, ఉపవాసాలను దేవుని సన్నిధిలో కనిపెట్టడం, వాక్యం ధ్యానించడం, ఇది నా రొటీన్ లైఫ్. అటువంటి ఆయన ప్లేస్ సాక్ష్యం చెప్పుకున్నప్పుడు దేవుడు చాలా కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. తదుపరి తాడిగడప వచ్చాను. అక్కడ పరిచయం చేసిన తర్వాత కొండపల్లి వచ్చాను. ఈ కొండపల్లి రాక మనకు గుజరాత్ వెళ్ళాలని సూరత్ పరిచయం. కానీ దేవుడు మా కృపను బట్టి అనేక మంది దేవుని సేవకులు ప్రార్థన ద్వారా కొండపల్లి రావడం జరిగింది. అది 2002. ఇక్కడ నాకు ఒక్కరు సంఘస్థులు కూడా లేరు, ఎవరు నాకు పరిచయం లేదు, ఎవరు నాకు తెలియదు. దేవుని వాక్కును బట్టి మాత్రమే, కేవలం దేవుని నుండి విని దేవుని వాక్కును బట్టి మాత్రమే రావడం జరిగింది. ఒక రూమ్ రెంట్కి తీసుకొని ఆరాధన స్టార్ట్ చేయడం జరిగింది. నేను మాస్టర్ నేను ఈ ప్రాంతం వచ్చాను, ఆ యొక్క రెండని ఎవరిని కూడా గెలవలేదు. నేను ఈ ఏరియాకి వచ్చినప్పుడు 19 years కంప్లీట్ అవుతుంది, 20 కూడా రావట్లేదు. 19 years కంప్లీట్ టైంలో December 1st మళ్ళీ May 18th నా బర్త్డే అనమాట. అట్లా ఇంకా 6 months ముందే రావడం జరిగింది. దేవుడు మహాత్మం వచ్చి ఇక రకరకాల దుష్టశక్తులతో ఉన్నవారు, మాంత్రిక క్రియలతో ఉన్నవారు దేవుడు తీసుకొచ్చి దేవుడు హీల్ చేయడం జరిగింది, దేవుడు స్వస్థపరచడం జరిగింది. అట్లా దేవుడు పరిచయాన్ని విస్తరింపజేశాడు. నేను ఉన్న చోట ఉండే పిలుపు, నేను ఒకటే దేవుని స్థానం పిలిచింది నువ్వు కాబట్టి ఒక మనిషి దగ్గర నేను చేయగలను, పిలిచింది నువ్వు కాబట్టి నువ్వే ఆకర్షించు. ఒక్క వాక్కు కొరకు స్నేహితులు చెప్పిన పని ఇక ఫుల్ టైం సేవకు పిలిచావు కాబట్టి ఫుల్ టైం సేవ మామూలుగా మానవ వృత్తిగా ఒక కంపెనీ కానీ ఒక జాబ్ చేసే వ్యక్తి 8 hours
లేదా 12 అవర్స్ జాబ్ చేస్తారు. ఆ 8 అవర్స్ సెలవు ప్రార్థిస్తారు. ఆ 8 అవర్స్ ప్రార్థించడం, వాక్యం ధ్యానించడం, అట్లా నేటి వరకు సజీవమైన సాక్ష్యం ఎవరి దగ్గర చేయి దాపనివ్వలేదు. ఈ పరిచర్యలో సంఘంలోనైనా దేవుడి మీద ఆధారపడి ఈరోజు దేవుడి వాగ్దానం బట్టి ఎట్లా కొనసాగుతున్నాను. నిన్న రూమ్ రెంట్ తీసుకున్న తర్వాత ఆ రూమ్ రెంట్కి వచ్చిన అందులో రూమ్ అంతా నిండుతూ ఉన్నది. తర్వాత ఇంటికి వాళ్ళు చాలా నిండు ఉండేది. ఇక్కడ ఉన్న ఏరియా వాళ్ళు పెద్దల వాళ్ళే స్థలం ఇచ్చారు. ఒక 5 years ఈజీ లేదు, ఏం లేదు, ఫ్రీగా వాడుకున్నాం. ఆ చర్చి కూడా నిండిపోయేది. ఆ స్థలం అంతా నిండిపోయేది మొత్తం మూసి. తర్వాత స్థలం కొరకు కొందామంటే ఇక్కడ సెంట్ వచ్చి ఆ టైంలో 28,000 సెంట్. మా దగ్గర కొనడానికి ఏమి ఆధారం లేదు. దేవుడు మహాత్ముని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. 10 సెంట్ల స్థలం బట్టి ప్రార్థించాడు. దేవుడు ఏమన్నాడు? 10 కాదు, అడిగిన దానికంటే అత్యధికంగా ఇస్తానని చెప్పి ఒక 17 ఇచ్చాడు. ఈ స్థలం హల్లెలూయా దేవుడు ఇచ్చాడు. ఈ స్థలం వలన అస్సలు నాకు ఇష్టం లేదు. ఏంటంటే ఉన్న మాస్ ఏరియా రకరకాల ప్రాబ్లమ్స్, ట్రాక్ ఇప్పుడు ఇదంతా డెవలప్ అయింది. చాలా భయంకరంగా ఉంటుంది. అస్సలు నాకు ఇష్టం. దేవుడు అప్పుడు వాగ్దానం చేశాడు, ఇది కాదు, ఇది పర్మనెంట్ కాదు, టెంపరీ అని దేవుడు చెప్పి అప్పుడే వాగ్దానం చేశాడు. 2 ఎకరాల స్థలం ఇస్తాను. ఇట్లా దేవుడు అడిగిన దాన్ని ఊహించిన దానికంటే అత్యధికంగా చేస్తానని దేవుడు ఇట్లా అనేక ఉన్నత స్థలంలో నుండి అనేక జిల్లాలు దేవుడు అప్పగించాడు. అనేక రాష్ట్రాల నుండి, అనేక జిల్లాల నుండి రకరకాల ప్రజలు తీసుకుని అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగించాడు. దేవుడు మహాత్వం బట్టి ఇప్పుడు అనేక ప్రాంతాలను పుట్టా పరిచయకు వచ్చాడు. నాకు మరి నేను ఎట్లా చదివాను, రాయాలి, ఎట్లా అయ్యాను కోర్టు విషయం మీరు అందరూ ప్రార్థించారు. ఇక మామూలుగా నా ఎంఎస్సీ బీఈడి టీచింగ్ ఫీల్డ్ అయితే దేవుడు మహాత్వం బట్టి కోర్టు అంటే రకరకాల అన్యాయం జరుగుతుంది. అట్లా కాబట్టి కోర్టు విషయం అది ఏంటి అర్థం కాదు. ఆ సెక్షన్స్ అని చెప్తున్నాను. వినకుండా మా ఫ్రెండ్ నాతో పాటు చదువుతున్న బ్రదర్ ఉన్నాడు, నాగేశ్వరం. ఎందుకు కదా 3 years ఆట పాట అయిపోతుంది చదువు అన్నారు. అట్లా నేను లా కంప్లీట్ చేశాను. అప్పుడు ఆ సెక్షన్స్ అవన్నీ అర్థమైంది. అట్లా మా చర్చిలో కొన్ని అన్యాయం జరుగుతున్నప్పుడు సెక్షన్ మెంబర్స్ అట్లాంటి విషయంలో కొన్ని కేసులు మాత్రమే ఒప్పుకొని కొన్ని లీడ్ చేస్తుంది. అప్పుడు నాకు అతను ఇట్లాంటి డిస్టర్బ్ ఉంటుందా, ఎందుకంటే మన ఫీల్డ్ వేరు. నేను పెరిగిన వాతావరణం ఇల్లు ఏంటి, స్కూల్ ఏంటి, కాలేజ్ ఏంటి అంతే. బయట ప్రపంచం అంటే కూడా తెలియదు. నా చిన్న వయసులో మా నాన్నగారు చనిపోయారు. ఇంకా మా అమ్మగారు ఏం చేస్తారు, ఇంకా బయట ప్రపంచం తెలియకుండా. ఎందుకంటే మా ఫ్యామిలీస్లో మానవుల్లో రకరకాల డబ్బు వ్యామోహం, రకరకాల పాపం అవన్నీ అంటకూడదు. దేవుడు ప్రతిష్ఠింపబడిన వ్యక్తి దేవుడి కొరికే పెంచాలి. చుట్టాలు ఎదురు బంధువులు ఎటుకోలేదు. ఇల్లు స్కూల్ మార్నింగ్ 6కి ఇక స్టార్ట్ అయితే నేను 10 hours మళ్ళీ ఇంటికి వచ్చేవాడిని. ట్యూషన్స్ అక్కడే, ఇక స్కూల్స్ అయినా అవన్నీ అంతే అన్నమాట. అట్లాంటి వాతావరణం పెరిగాయి. అటువంటి కల్చర్లో పెరిగినప్పుడు దేవుడు మా కొట్ట 17 years కంప్లీట్ అవుతున్న టైంలో ఇంకా మేజర్ అయ్యే టైం దొరకదు కట్టుకొని రక్షణ అందించి ఇట్లా మాస్టర్ గారి దగ్గర మాస్టర్ గారి దగ్గర నేను వెళ్ళాను. ఏ డినామినేషన్, ఏ చర్చెస్ కూడా నాకు తెలియదు. ఇంకా అట్లా ఆత్మీయంగా వెళ్ళాను. వాస్తవానికి దేవుని సంఘంలో ప్రార్థించడం జరిగింది. దేవుని స్వరం వినడం జరిగింది. దేవుని వాక్కులు అందుకొని ఈరోజు అనేక ప్రాంతాలకు దేవుడు మహాత్వం తీసుకెళ్తూ ఆశీర్వాదంగా దేవుడు మార్చాడు. ఇక్కడ చుట్టుపక్కల పాస్టర్స్ కూడా అట్లా వాళ్ళే నా దగ్గరికి వచ్చారు. ఇక నేను ఇప్పుడు నా బిజీ షెడ్యూల్ అంటున్నప్పుడు వాళ్ళందరూ వచ్చి ఇట్లా పరిచయం చేసుకున్న తర్వాత వాళ్ళ ప్రజల మధ్య మనకి ఇక్కడ ఏరియాలో ఉన్న మన శ్రీనివాస గారు బాగా తెలుసు పరిచయం కాబట్టి తను ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చారు. కాబట్టి దేవుడు మహాత్వం బట్టి ఇట్లా నా జీవితంలో దేవుడు మహాత్వం బట్టి జమ్మూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పరిచయం విస్తరిస్తున్న మంది దేవుడు దీవిస్తూనే ఉన్నాడు. అందుకని ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే ఈ రీతిగా అందరూ ఒక్క జాతి వారి, ఒక ప్రాంతం వారి, ఒక పరిస్థితులు బట్టి మనం కొంచెం మోటివేట్ అవుతూ ఇంకా అనేక నశించిపోతున్న ప్రజలు మనకి, మనకు చెందిన వారిని, మన కుటుంబాలను, మన జాతి వారిని, ఇంకా మన దేశాన్ని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మన చేతుల్లో ఉంది. కాబట్టి ఎవరెవరో కాదు మనము. అందుకనే దేశం మనకి ఏమి ఇచ్చింది అనేది ముఖ్యం కాకుండా మన దేశం దేవుడి కొరకు ఏం చేసామని కూడా ఇంపార్టెంట్. అందుకని ఆయుష్ ఉండగానే దేవుడి కొరకు, దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడదాం. ఎండనక, వారనక, రకనక, పడనక ప్రయాసపడుతుంది. దేవుడు చిన్న చిన్న అట్లా వెహికల్స్ ఇచ్చారు. ఆ వెహికల్ మీద తిరుగుతూ ఉంటాం. చిన్న ఫస్ట్ ఒక చిన్న బైక్ మొదలు నడిచిపోయేవాడు. ఇక్కడ నుండి ఆడే నడిచేవాడు దగ్గర 1 kilometer. తర్వాత చిన్న
సైకిల్ మీద పోయి పరిచయం చేశారు. తర్వాత రేడియో ఇచ్చారు. ఆ రేడియో ద్వారా చుట్టుపక్క జిల్లాలకు వెళ్ళారు. తర్వాత ఓన్లీ వ్యాన్ ఇచ్చాడు. ఇక మన రాష్ట్రం అంతా జరిగింది అక్కడ ఓన్లీ వ్యాన్. తదుపరి ఈ రేడియో ఇస్తే ఇప్పుడు రాష్ట్రాలు దాటి విదేశంలో మేము గోవా, విదేశంలో ఒరిస్సా, ఛత్తీస్గఢ్, కన్యాకుమారి కూడా ఈ వ్యక్తితోనే ఇప్పుడున్న గోదావరితో అట్లా దేవుడు అద్భుతంగా అన్ని విధాల సేవలో నమ్మకమైన వారిని దేవుడు బలపరిచాడు. సంఘంలో అన్ని రకాల పరిచయం చేసి పైకోల్డ్ మినిస్ట్రీ, అన్ని రకాల పైకోల్డ్ మినిస్ట్రీలు వెళ్ళేవాడు దేవుడు అప్పగించాడు. పరిచయం చేసేవాడు, ప్రార్థించేవాడు, పరిచారకులను, ఉపచారకులను, సువార్తకులను దేవుడు మహాత్ములను వచ్చి దేవుడు అన్ని విధాలు అప్పగించాడు. ఈ పరిచయం ఏదిగా విస్తరింపజేయడానికి కారణం దేవుడే. నేను నిమిత్తం మాత్రమే ఓన్లీ ఆయన చెప్పింది చేసేవాడిని మాత్రమే. ఇది నా వల్ల ఏమి మీకు పార్టీ చేయి అనడానికి ఇది కాదు. ఇంకా దేవుడు ఆయన ఇచ్చిన దర్శనము, ఆ దేవాది దేవుడు చెప్పిన పని కంప్లీట్ చేసే వ్యక్తిని మాత్రమే నమ్మకంగా మనకు దేవుడు అప్పగించిన పని. చాలా మంది నేను మీరు అక్కడ జరుగుతున్నప్పుడు చాలా విశిష్టప్పుడు చాలా మంది చెప్పే కలిసినప్పుడు చెప్పిన మాట, మీరు ఏ క్యాస్ట్ అన్నప్పుడు మీలోనే నమ్మకమైన వాళ్ళు మీలోనే ఉంటారండి, మీ జాతిలో ఉంటారంటే లేక అప్పుడు దాకా అవునా. ఇప్పుడు ఎక్కడ పోయినా ఆ నమ్మకత్వము తప్పచెప్పిన పని నమ్మకం చేస్తారు, పాటు చేయరు, ఎటువంటి ఈ తీరు ఉండదు. ఎదుటివారికి పెట్టే గుణమే కానీ ఎదుటివారిని తీసుకుని లక్షణం లేదు. ఆ జాతిలో లేదు, బయట ప్రపంచమే సాక్ష్యం ఇస్తుంది. అట్లా ఇవన్నీ తెలియని నాకే ముందుగా నేను తీసుకెళ్తున్నప్పుడు ఎంత బాగా రూపాన్ని ఎంతమంది నమ్మకం కలిస్తే ఇంకెంత ఆశీర్వాదం. దుర్రాత్మలు వణుకుంటుంది, దెయ్యాలు పారిపోవడం. బొమ్మ ఎంతమంది యథార్థంగా దేవుడు మహిమార్థంగా పరిచయం చేస్తూ దేవుడు చెప్పింది చెప్పినట్టు చేస్తూ ముందుకు సాగుతున్న మన జీవితంలో నీకు 2 ఉన్నారా, 3 ఉన్నారా, 10 మంది ఉన్నారా అది ముఖ్యం కాదు. నీకు చెప్పిన పని నమ్మకం చేశారా లేదా అది ముఖ్యం. అది నా ప్రిన్సిపల్. అందుకని నాకున్న ఆ ప్రిన్సిపల్లో సాగిపోతూ ఉన్నాను. అందుకని ఈ లాగా ఎవరైనా కేసు అది నమ్మకంగా ఉన్న కేసులు మాత్రమే తీసుకొని ఇంకా వాళ్ళు డీల్ చేసుకుంటున్నారు. ఇంకేమన్నా సలహా ఇవ్వడం మాకు వెనకాలండి. ఇంకొంతమంది చర్చలు వాయిస్తారు కాబట్టి వాళ్ళని ఎట్లా డీల్ చేయాలి ఎట్లాంటి విషయాలు మాత్రం వెనకాలని చెప్తూ ఉన్నారు. ఇంకా తప్పదు, నేను ఎలా అనుకుంటే ఇంపార్టెంట్ చేయాలి. ఓకే, ఇది నా పరిచయం. ప్రభు నా మైండ్లో కాక ఈ ఘట్టంలో ప్రాణం వరకు దేవుని కొరకు మాత్రమే నా జీవితం, నా అంకితం, నా పరిచర్య. ప్రాణం వరకు తిరుగుతూనే ఉంటాను. నష్టపోయే ఆత్మలను రక్షించే ఈ బాధ్యత కలిగి ఈ భారంతో ముందుకు కొనసాగుతూ ఉన్నాను. నా కొరకు మీరు అనుదినం ప్రార్థన చేస్తారని, చేశారు, ఇంకా చేస్తూనే ఉంటారని విశ్వసిస్తూ పలుకుతూ ఉన్నాను. ప్రభు నా మైండ్లో అందరికీ వందనాలు. చక్కగా మంచి విషయం చెప్పారు. మరో పరిచయం చేస్తున్నాం, జాష ఆయన కూడా పరిచయం చేస్తున్నాం. తర్వాత ప్రార్థన చేస్తున్నాం. నేను అందరూ వచ్చిన ప్రతి ఒక్కరు జాష తర్వాత అందరూ కూడా వీళ్ళకు ప్రతి నెల అంటే ఇది ప్రసాదం గారు దాంట్లో నడపాలి అన్న బయట చూస్తాను నేను. అందుకే అందరికీ అన్నిసార్లు అందరికీ ఎవరో ఇక్కడ ఒకరు ప్రత్యేకం లేదు. దేవుని కృపను బట్టి మాకు తెలుస్తున్నా. అయితే గారు సౌలూరులో సేవ చేస్తారు. అయితే దేవుని కృపను బట్టి మేము మంచి విగ్రహాలు మా అమ్మగారు అభిషేకాలు అన్నీ చేయించారు. మరి వాటిలో నెమ్మలేదు. దేవుని కృప కూడా మా నాన్నగారు ప్రతిదీ బాగా కష్టపడి 10 మంది సంతానం దేవుని కృపను బట్టి మరి దేవుడు నన్ను ఎదురు చేసుకున్న 140 నా భూములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ కూడా మీరు నొక్కండి.
అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.